శ్రీమాత్రే నమః. ఒక పోస్ట్ చూపిస్తాను చూడండి. చూశారు కదా, పూవత్తూర్ అనమాట అతని పేరు. ఇతను ఆగస్టు 14న అంటే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేకి శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. తెలుపుకోవచ్చు అతను పాకిస్తాన్లో ఉండుంటే. అయినా పాకిస్తాను మన దేశానికి ఏం ఫేవర్ చేసింది, ఏం ఉపయోగపడింది? శుభాకాంక్షలు చెప్తున్నారు. భారతదేశము పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఎంతమంది భారతీయులు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎన్ని అరాచకాలు సృష్టించారు వాళ్ళు విభజన జరిగినప్పుడు. సరే, విభజన జరిగిన దాకా ఎందుకండి, అప్పటి వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. పెహల్గాం దాడి ఎవరు చేశారో తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, తర్వాత ఏం జరిగింది అనేది తెలుసు. హిందువా కాదా అని అడిగి హిందువైతే ప్రాణాలు తీసేస్తే అలాంటి దేశం గురించి శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ పెట్టాడు ఈ మహానుభావుడు. ఫేస్బుక్లో పెట్టాడనమాట. ఫేస్బుక్లో పెడితే చూస్తారు కదా, నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు ఇలా పెడతావేంటి, పాకిస్తాన్కి శుభాకాంక్షలు చెప్పావేంటని చెప్పి నాలంటి వాళ్ళు ఎవరో అడుగుంటుంటారు. అంతే, ఆ పోస్ట్ని రిమూవ్ చేసేసారు. ముందు పెట్టేస్తారనమాట ఆరంభ సూరత్వం. మరి ధైర్యం ఉన్నవాడు ఆ పోస్ట్ని అలాగే ఉంచచ్చు కదా, అలా ఉంచకుండా ఎందుకు తీసేశాడు? ముందు మాట్లాడతారు, ఇలా అవాకులు చవాకులు పేలుతారు, తర్వాత ఎవరో ఒకళ్ళు తిట్టంగానే ఆ పోస్ట్ని డిలీట్ చేసేస్తారు. ఈలోపు ఎవరో ఒకళ్ళు డౌన్లోడ్ చేస్తారు కదా, తీసేస్తే సరిపోతుందా? మనసులోంచి తీసేయాలి, ఫేస్బుక్లోంచి కాదు తీసేయడం. అంతగా ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడే దాన్ని బాగా పొగుడుకోవచ్చు కదా, శుభాకాంక్షలు అక్కడే చెప్పుకోవచ్చు కదా వెళ్ళి. ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాము, ఎప్పటికీ ఎన్ని పడుతున్నాము తెలిసి కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. సరే, శుభాకాంక్షలు చెప్పారు, ఆల్ రైట్. మరి వందే మాత్రం మేము పాడం, మోడీ వచ్చి తల తీసేసినా సరే మేము వందే మాత్రం పాడము అని చెప్పి అన్నప్పుడు మనలో కొంతమంది అనమాట, అవును ఎలా పాడతారు, వందే మాత్రం ఎలా పాడతారు, మన దేశంలో అందరూ కలిసి ఉంటారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా, దుర్గా కాళీ సరస్వతి అనే ఆ వందే మాత్రంలో ఉంటుంది, మనోభావాలు దెబ్బతినవా? ఏంటి మనోభావాలు దెబ్బతినేది? మన వందే మాత్రాన్ని మనం పాడుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం ఏంటి? ఈ వందే మాత్రాన్ని కూడా బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ప్రభుత్వ ఆఫీసెస్లో పాడాలి, వందే మాత్రం పాడుతున్నప్పుడు ఎవరైనా అంతరాయం కలిగిస్తే వాళ్ళకి శిక్ష విధిస్తాము అని అన్నారు. అంతరాయం కలిగించడం దానికి, అంతరాయం కలిగించిన వాళ్ళకి కదా శిక్ష విధిస్తాము అని అన్నారు. మరి ఎందుకు నొప్పి వచ్చేసింది? దాని గురించి కూడా గొడవే. ఒక వందే మాత్రం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు గొడవ, అలాగే FCRA బిల్లు దాని ఏమైంది, అది పాస్ అయిందా? పూర్తిగా ఆగిపోయిందిగా అక్కడ. ఏది చేయనివ్వరు, ఏది ముందుకు వెళ్ళనివ్వరు. అంటే మన దేశానికి ఏదైనా మంచి జరుగుతుంది అని తెలుసుకుంటే ఈ శక్తులన్నీ వాటిని ఆపేస్తాయన్నమాట. వందే మాత్రం పాడడానికి మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి పాకిస్తాన్ జెండా భారతదేశంలో ఉండి పాకిస్తాన్ వాళ్ళకి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పడానికి మనోభావాలు దెబ్బతినలేదా ఇప్పుడు ఎవరికి? అలా అడిగామనుకోండి, ఉన్మాదం ఎక్కువైపోతోంది, ఏ దేశంలో ఉంటే ఏంటి అని అడుగుతారు. ఉన్మాదం కాదు, కృతజ్ఞత అంటారు, కృతజ్ఞులు అంటారు అలాంటి వాళ్ళని. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, గతం మర్చిపోయారా? స్నేహం ఉంటే అక్కడికి వెళ్ళి స్నేహం చేసుకోవచ్చు, అంతే తప్ప మన గత చరిత్రని ఎలా మర్చిపోతారు? మన దేశానికి ఎంత నష్టాన్ని చేశారో అంత ఎలా మర్చిపోతారు? మర్చిపోయి శుభాకాంక్షలు అంట, శుభాకాంక్షలు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళకిట మన గద్దె మీద కూర్చునేలా చేయాలట. ఎందుకు? ఇంక దేశాన్ని అమ్మేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేకపోతేనే పాకిస్తాన్కి శుభాకాంక్షలు అంటూ పక్క దేశానికి జేజేలు కొడుతున్నారు. అధికారం వస్తే ఈ దేశాన్ని మడతపెట్టి అమ్మేస్తారనమాట. కాబట్టి హిందువులు జాగ్రత్తగా మన ధర్మాన్ని, మన దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు అనేది అర్థం చేసుకోండి.